సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఏ టాపిక్ అయిపోగానే ఆ టాపిక్ కి ఆల్రెడీ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆ థియరీ అంతా చూడొద్దు, అదంతా చెప్తే రాశారు ఎవరో మెటీరియల్ తయారు చేయమంటే. మనకు కావాల్సిందల్లా ప్రాబ్లమ్స్. ఓకేనా తేజో? మీరేమో లెవెల్ 1లో థియరీ బిట్లు, లెవెల్ 2లో క్వశ్చన్లు, వాళ్ళు టాపిక్ వైజే క్వశ్చన్స్ ఇచ్చుకుంటా వచ్చారు. సో ఏ రోజు క్వశ్చన్స్ ఆ రోజు చేసుకుంటా వెళ్ళిపోండి. డౌట్స్ ఉన్నాయి అడగండి. అది ఓకేనా? చెప్తున్నా నువ్వు కూడా వాటిలో. సో వీటిలో ఏమి కష్టమైనవి ఉండవు, కానీ ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. సో ఎగ్జామ్స్ అయిందా చేస్తాను సార్ అవన్నీ ఒకసారి. నువ్వు ఓకే, ఎగ్జామ్స్ అయిపోయినాక ఒకసారి వాటిని చేసుకో. కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద ఎక్కువ క్వశ్చన్లు ఇస్తాడు, థియరీ క్వశ్చన్లు కూడా ఎక్కువ వస్తాయి. ఓకే, సో కరెంట్ or strength of current, it is represented with letter I. Capital I in white, small I in white. So current and the definition enti? Current definition enti? The amount of charges flowing through a given cross-sectional area of a conductor in 1 second or unit time. Then the amount of charge flowing through a given cross-sectional area in unit time or 1 second. దీన్ని ఇంకా ఏం చెప్పచ్చు? The rate of flow of charge, rate of flow of charge through a given cross-sectional area. Cross-sectional area of conductor. Area of a given conductor. So I is equal to Q by T. Average అయితే instantaneous అయితే dQ by dt. So many amperes. Unit ampere. And 1 coulomb of charges flows through a given cross-sectional area in 1 second. It is called 1 ampere. Okay na? So SI unit ampere. Dimensional ఇది base quantity. Dimensions. Ampere or I అని రాస్తాం. In applications ఏం రాయొచ్చు? So instantaneous current is equal to dQ by dt. కరెంట్ పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ వలన వచ్చింది అనుకో, ఏం చేయాలి అప్పుడు? సో రెండు సేమ్ డైరెక్షన్ లో ఉంటేనేమో అంటే పాజిటివ్ చార్జెస్ ఓ పక్కకి నెగిటివ్ చార్జెస్ ఓ పక్కకి వెళ్తున్నాయి అనుకో, ఇందుకే కరెంట్ డైరెక్షన్ ఏంటి? పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్, అంతేనా? కరెంట్ అంటే ఫస్ట్ లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జెస్ అనుకున్నారు. డైరెక్షన్ ఈజ్ కన్వెన్షనల్లీ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ టు from positive అంటే హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్, పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్. సో ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ electrons, opposite to
డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ వెళ్ళే డైరెక్షన్ ఆపోజిట్. మనం పాజిటివ్ ఛార్జ్ అనుకున్నాం కరెంట్ ని ఫస్ట్ లో కన్వెన్షనల్ గా ఎలక్ట్రాన్స్ లో. అదే కనుక వేరియబుల్ ఛార్జ్ ఉందనుకో, వేరియబుల్ కరెంట్ ఉందనుకో, టైంతో పాటు వేరియింగ్ కరెంట్ ఉంటే క్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఇంటిగ్రల్ ఐడిటి. ఐ కనుక టీతో మారుతుంది. ఇది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఐ వర్సెస్ టీ ఇస్తే ఏరియా అండర్ కర్వ్. మీకు ఆ క్వశ్చన్లు అడుగుతానికి సింపుల్ గా వీటి నుంచి అడగచ్చు. సింపుల్ క్వశ్చన్ వీటి నుంచి అడగచ్చు వాడు. సో ఏరియా అండర్ ఐటీ కర్వ్ గివ్స్ చార్జ్. నెక్స్ట్ ఎలక్ట్రాన్లు ఇవాల్వ్ అవుతూ ఉందనుకో సర్క్యులర్ పాత్ లో, సో n charges cross అయితే n charges crosses a given cross sectional area in time t. An electron crosses a given cross sectional area in time t. సో కరెంట్ ఎంత వస్తుంది? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. క్యూ ఎంత వస్తుంది? n ఎలక్ట్రాన్స్ కాబట్టి NE బై టీ. సో n ఇంటూ ఈ అంటే ఎంత? ఎలక్ట్రాన్ 1.6 ఇంటూ 10⁻⁻⁹ కూలుంబ్ బై టీ. ఓకేనా? సో అదే కనుక ఎలక్ట్రాన్స్ సర్క్యులర్ పాత్ లో ఉన్నాయి అనుకో, అంటే ఏంటి? హైడ్రోజన్ ఆటమ్ వాటిని స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో సర్క్యులర్ పాత్ లో ఉన్న న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయి. సో ఎలక్ట్రాన్ తిరగడం వలన ఎంత కరెంట్ కాన్స్టిట్యూట్ అవుతుంది? ఎలక్ట్రాన్ తిరుగుతుందంటే ఏం చేస్తావు? అది కొంత స్పీడ్ తో తిరుగుతుందిగా. సో ఎలక్ట్రాన్ చార్జ్ తిరుగుతుంది అనుకో, చార్జ్ క్యూ ఈజ్ రొటేటింగ్ అబౌట్ చార్జ్ క్యూ ఈజ్ ఇన్ సర్క్యులర్ మోషన్ with uniform speed, with uniform speed v. సో I అంటే ఏమవుతుంది? అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్ త్రూ టైం Q బై టీ అని వస్తుంది. Q చార్జ్ టైం టీ. సో ఇది v అనే స్పీడ్ తో వెళ్తుంది. సో 2πr డిస్టెన్స్ వెళ్తానికి ఎంత టైం పడుతుంది? t ఈజ్ ఈక్వల్ టు టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2πr బై v. అంతేనా? ఒక సర్కిల్ తిరుగుతానికి 2πr. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అది రాసుకుంటే I ఈజ్ ఈక్వల్ టు Q బై 2πr QV బై 2πr. ఓకేనా? సో వీని ఆర్ ఒమేగా అని రాసుకోవచ్చు. సర్క్యులర్ పాత్ లో ఉంది కాబట్టి యాంగులర్ వెలాసిటీ తెలిస్తే ఇదేముంది? Q టైమ్స్ ఆర్ ఒమేగా బై 2πr. సో Q టైమ్స్ 2π బై ఒమేగా, Q ఒమేగా బై 2π. ఓకేనా? మీకు ఫ్రీక్వెన్సీలో రాయాలంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ. ఫ్రీక్వెన్సీలో రాస్తే ఈ 2π బై ఒమేగా అంటేనే టీ కదా, 1 బై టీ కాబట్టి ఎఫ్ ఇంటూ క్యూ వస్తుంది. అంతేనా? ఎఫ్ అంటే తెలుసా? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ. టీ ఈజ్ 2π బై ఒమేగా. సో ఒమేగా బై 2π ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. సో క్యూఎఫ్ వస్తుంది ఫ్రీక్వెన్సీ. ఎఫ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. Omega is angular velocity. V is linear velocity. ఓకేనా?
T is time period. ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి పట్టే టైం రాసుకోండి. ఓకేనా? సో ఇది కరెంటు. నెక్స్ట్ కరెంట్ డెన్సిటీ. సో కరెంట్ స్కేలారా వెక్టారా? సో కరెంట్ స్కేలార్, డైరెక్షన్ ఉన్నా కూడా అదేం వెక్టార్ కాదు, స్కేలార్. జస్ట్ ఒక 2 amps 3 amps వచ్చి ఒక జంక్షన్ దగ్గర యాడ్ అయితే మొత్తం కలిపి 5 amps అవుతుంది. అంతేగాని అది వచ్చిన డైరెక్షన్ బట్టి అదేమి చేంజ్ అవ్వదు. నెక్స్ట్ కరెంట్ డెన్సిటీ రెండోది. కరెంట్ డెన్సిటీ అంటే ఎలా మెజర్ చేయొచ్చు? సో ఇట్ ఈస్ కాల్డ్ J bar. సో కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ. ఫ్లక్స్ అంటే ఐడియా ఉందా? ఎలక్ట్రికల్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆల్రెడీ చూసాం కదా కాస్లాలో. ఎలక్ట్రికల్ ఫ్లక్స్ అంటే ఏం చెప్పాను? E bar dot dA bar. సో కరెంట్ ఈజ్ ఫ్లక్స్ ఆఫ్ J bar dot ds bar. అంటే అర్థం ఏంటి? నీకు ఒక కండక్టర్ ఉంది, దానికి పర్పెండిక్యులర్ గా ఎంత కరెంట్ ఎంటర్ అయితే అంత కరెంట్ డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా? కరెంట్ ఎంటర్ అవుతుంది I అనే కరెంటు. ఇది క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఈ క్రాస్ సెక్షనల్ ఏరియాకి నార్మల్ ఎలా ఉంటుంది? ఇలా కానీ ఇలా ఆపోజిట్ లో కానీ ఉంటుంది. సో IE ఏ డైరెక్షన్ లో ఉన్నాయనుకో ఏరియా వెక్టారు, డాట్ ప్రోడక్ట్ ఆఫ్ J bar dot ds bar gives current. సో ఈ పర్పెండిక్యులర్ గా ఉంటే when J bar is parallel to S bar. సో క్రాస్ సెక్షనల్ ఏరియా కరెంట్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఎక్కువ కరెంట్ ఎంటర్ అవుతుంది. సో J bar is equal to current density is equal to I by A. Current flowing through unit area. The current flowing through unit cross sectional area. Cross sectional area అంటే ఐడియా ఉందా? పర్పెండిక్యులర్ గా ఉండాలి. Flowing through unit cross sectional area. ఏరియా వెక్టార్ కనుక ఎట్ అన్ యాంగిల్ ఉంటే ఆ తీటా రాసుకుంటాం ఇక్కడ, కాస్ తీటా. ఓకేనా? JS కాస్ తీటా అని రాస్తాం. తేజో. సో కరెంట్ డెన్సిటీ యూనిట్స్ ఏమవుతాయి? యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఆర్ దాన్ని ఏం రాయొచ్చు? యాంపియర్ మీటర్ ఇన్వర్స్. యూనిట్స్ కరెంట్ డెన్సిటీ. సో కరెంట్ డెన్సిటీ ఇచ్చాడు. నెక్స్ట్ డ్రిఫ్ట్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. సో నాకు కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది. సో దీనిలో ఎలక్ట్రాన్స్ ఎందుకు ఫ్లో అవుతాయి? ఆ చార్జెస్ ఎందుకు ఫ్లో అవుతాయి? తేజో, నేను
కండక్టర్ తీసుకుని ఒక వైర్ తీసుకుని బ్యాటరీని బ్యాటరీ తీసుకోకుండా కనెక్ట్ చేశాను అనుకో, ఒక లైట్ పెట్టా, ఆటోమేటిక్ వెలుగుతుంది ఆ లైటు. సో నేను జస్ట్ సర్క్యూట్లో బల్బ్ కనెక్ట్ చేశా. సో వైర్తో కండక్టింగ్ వైర్తో కనెక్ట్ చేశా. ఈ బల్బ్ వెలుగుతుందా ఎలగదా? ఏజో బల్బ్ వెలుగుతుందా ఎలగదా? చెప్తున్నా ఎలగదు. ఎందుకు ఎలగదు? అందుకే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, కరెంట్ ఫ్లో అయితేనేగా తెలిగేది. సో కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఏముండాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. గుర్తుందా నేను చెప్పాను? టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే హీట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవ్వాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. దాన్ని బయట నుంచి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏదన్నా సప్లై చేయాలి, లేకపోతే బ్యాటరీతో మనమే సప్లై చేస్తాం. బ్యాటరీతో సప్లై చేస్తే బ్యాటరీ కనెక్ట్ చేసావు. సో దీనిలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెట్ అవుతుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుందా? ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యేటప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఆ ఫీల్డ్లో ఛార్జెస్ ఏమవుతాయి? యాక్సలరేట్ అవుతాయా? సో ఛార్జెస్ యాక్సలరేట్ అవుతాయి కదా. ఫీల్డ్ అంటే అర్థం ఏంటి? సో ద ఫోర్స్ యాక్టింగ్ అనే, సో క్యూ అనే ఛార్జ్ ఉంది అనుకున్నాం, ఇది దీనిలోంచి ఫ్లో అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇదే ఉంది. సో ఎలక్ట్రాన్స్ అయితే ఆపోజిట్లో వెళ్తాయి. పాజిటివ్ ఛార్జ్ కదా మనం అనుకుంది. సో దీని మీద ఫోర్స్ ఎంత ఉంటుంది? ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ టైమ్స్ ఈ బార్. ఈ ఛార్జ్ మాస్ m. So consider a charge q of mass m or a particle of mass m having charge q is accelerated in an electric field. ఇందుకే నువ్వు ఇది కనెక్ట్ చేయనప్పుడు ఎలక్ట్రాన్స్ ఏం మూవ్ అవ్వట్లేదా? రెస్ట్లో ఉన్నాయి ఏంటి అందులో ఛార్జెస్? ఇప్పుడు నేను కనెక్ట్ చేయనప్పుడు ఇక్కడ ఏమన్నా ఎలక్ట్రాన్స్ రెస్ట్లో ఉంటాయా? ఎలక్ట్రాన్స్ రెస్ట్లో ఉండాలంటే మినిమం ఎనర్జీలో ఉండాలంటే 0 డిగ్రీస్ కెల్విన్ దగ్గర ఉంటుంది. రెస్ట్లో ఉండవు, ఎప్పుడు మినిమం ఎనర్జీ లెవెల్లో ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ రెస్ట్లో లేవు. సో థర్మల్ ఎనర్జీ వల్ల కూడా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి అటు ఇటు. మూవ్ అయితే మరి ఎందుకు కరెంట్ ఫ్లో అవ్వదు? కారణం ఏంటంటే అవి ర్యాండమ్గా మూవ్ అయ్యేటప్పుడు ఇటు నుంచి అటు ఎన్ని ఛార్జెస్ వెళ్ళినాయో అటు నుంచి ఇటు అన్ని ఛార్జెస్ వస్తాయి. సో నెట్ ఛార్జ్ ఫ్లో 0 అయిపోతుంది. సో నెట్ కరెంట్ ఫ్లో 0 అయిపోతుంది. ఓకేనా? థర్మలైజేషన్ వలన నెట్ ఎఫెక్ట్ క్రియేట్ అవ్వదు. ఎప్పుడైతే ఫీల్డ్ అప్లై చేసావో అప్పుడు నెట్ డైరెక్షన్ ఉంటుంది, అప్పుడు ఫీల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎఫ్ న్యూటన్స్ లా ప్రకారం ఏం చెప్పొచ్చు? ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా ఎంఏ క్యూ ఇంటూ ఈ బార్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూఈ బై ఎం. ఎలక్ట్రాన్ అయితే మైనస్ క్యూఈ బై ఎం అంట. ఇంత యాక్సలరేషన్ ఉంటే ఇనిషియల్ గా స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అనుకున్నాం. ద పార్టికల్, ద చార్జ్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. సో ఇనిషియల్గా నువ్వేం అప్లై చేయనప్పుడు దానికి ఏం వెలాసిటీ లేదు. సో అంటే ఒక డైరెక్షన్లో లేదు, అది ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇదేమి అన్నిటికీ ఇప్పుడు సార్ ఒక్క ఛార్జ్ అయితే ఇలా బిహేవ్ చేస్తుంది, మనం తీసుకున్న కండక్టర్లో నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి కంటే, సో అట్లన్నిట్లో యావరేజ్ తీసుకుంటాడు. ఇక్కడ మీ డౌట్ వచ్చేది ఛార్జ్ ఫ్రమ్ రెస్ట్ దెన్ వెలాసిటీ, దీన్నే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయటం వలన ఎలక్ట్రాను లేదంటే ఛార్జీ ఎలా మూవ్ అవుతుంది, ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందో దాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ ఫ్రీగా ఏమి ఉండదు, లాటిస్లో ఫ్రీగా వెళ్ళిపోదు, వెళ్ళి కదులుతూ పక్కన నుండి ఇంకో ఏదో దానికి కొలైడ్ అవుతుంది. సో ద టైమ్ బిట్వీన్ 2 successive collisions is called relaxation time. The time,
సో ముందు రిలాక్సేషన్ టైం చెప్పాలి. సో రిలాక్సేషన్ టైం the time interval between two successive collisions. Two successive collisions of a charge, two electron or charge, two successive collisions. In general, electrons kada, collisions of electron in a conductor is called ఏమంటాం రిలాక్సేషన్ టైం. ఇంతకీ ఈ పాత్ ఏమంటాం? ద పాత్ ట్రావెల్డ్ అట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. దాన్ని ఏదో అంటాం, గుర్తుందా? ఫస్ట్ ఇయర్ లో మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్, దాన్నే ల్యాండా అంటాం. సో అది కూడా రాసుకోండి, దాని మీద కూడా దాన్ని దీన్ని కలిసి క్వశ్చన్. మీన్ ఫ్రీ పాత్. ద డిస్టెన్స్ ట్రావెల్, యాక్చువల్లీ డిస్టెన్స్ అనుకోండి, యావరేజ్ డిస్టెన్స్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, ఒక్కోటి ర్యాండమ్ గా పోతాయి, ఏది ఎంతసేపు వెళ్తుందంటే తెలియదు, అందుకని యావరేజ్ చేస్తాం అంట. యావరేజ్ డిస్టెన్స్. ఇందాక కూడా టైం కూడా యావరేజ్ టైం అని చెప్పాలి, ద టైం అనకూడదు. అది ఎగ్జాక్ట్ గా ఒక టైం కాదుగా. సో ఇక్కడ రాసేటప్పుడు యావరేజ్ టైం అని రాయండి, యావరేజ్ టైం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పార్టికల్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కొన్నిటికి రిలాక్సేషన్ టైం కన్నా ఎక్కువ ఉంటుంది, కొన్ని తక్కువ ఉంటుంది. నువ్వు దాన్ని ఒక కర్వ్గా గీస్తే ఒక అదేంటి అంటాము, స్టాటిస్టిక్స్ లో ఇలా కర్వ్ వస్తుంది. అంటే మధ్యలో మోస్ట్ ప్రాబబుల్ ఉంటుంది, గుర్తుందా? థర్మోడైనమిక్స్ లో చూసుంటారు ఈ కర్వ్స్. వెలాసిటీస్ డిస్ట్రిబ్యూషన్ రాసుంటాడు. ఓకే, అలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి ఇక్కడ కూడా. సో ద యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ by an atom అని చెబుతాం అక్కడ మీన్ ఫ్రీ పాత్. ఇక్కడ ఓకే, ట్రావెల్డ్ బై ఎలక్ట్రాన్స్. ఇందులో ఎలక్ట్రాన్స్ కదా, ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్, బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. is called mean free path. సో స్పీడ్ అంటే ఏమొస్తుంది? డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇంత టైం పట్టింది, లాంబ్డా బై టౌ. సో నీకు మీన్ ఫ్రీ పాత్ కావాలంటే ఒకవేళ VD ఇంటూ టౌ రాసుకుంటే మీన్ ఫ్రీ పాత్ వస్తుంది. వాడు దాన్ని దీన్ని మిక్స్ చేస్తాడు అప్పుడప్పుడు. ఎక్కడో ఒకసారి లాస్ట్ ఇయర్ అనుకుంటా దీని క్వశ్చన్ ఇచ్చాడు, దీన్ని తీసుకెళ్ళి దానిలో పడేసి మీన్ ఫ్రీ పాత్ రిలాక్సేషన్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఇందాక దానిలో చూద్దాం, ఇంతకీ VD ఏమవుతుంది అనేది. యాక్సలరేషన్ వచ్చింది, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేస్తే టైం టీలో దీని స్పీడ్ ఎంత వస్తుందో దాన్నే ఏమంటాం? డ్రిఫ్ట్ స్పీడ్ అంటాం. సో దట్ డ్రిఫ్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ 0 కదా, యూ థర్మల్ ఎజిటేషన్ వల్ల వచ్చే యావరేజ్ వెలాసిటీ 0. సో A ఇంటూ T వస్తుంది. A ఎంత ఆల్రెడీ? QE/m టైమ్స్ టౌ. సో ఇది డ్రిఫ్ట్ స్పీడ్. సో VD ఈజ్ ఈక్వల్ టు డ్రిఫ్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు QE/m టైమ్స్ టౌ. ఇది ఒక రిలేషన్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా దీనిలో ఏమవుతుందో చూద్దాం. సో ఇది యావరేజ్గా VD అనే స్పీడ్తో వెళ్తుంది. కండక్టర్లో ఏం జరుగుతుందో చూద్దాం. కండక్టర్లో ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా A అయితే, సో నేను
విడి అనే స్పీడ్తో వెళ్తున్నాను. సో ఎంత లెంగ్త్ వెళ్తాను డెల్టా టీ టైంలో? ఇన్ టైం డెల్టా టీ సో డెల్టా టీ టైంలో ఇది ఎంత ఎన్ని ఛార్జెస్ ఎంటర్ అవుతాయి అంటే విడి ఇంటూ డెల్టా టీనేనా లెంగ్త్, ఇది వెళ్ళే లెంగ్త్. ఓకేనా? ఇది ఎంత దూరం వెళ్తుందంటే విడి ఇంటూ డెల్టా టీనేనా లెంగ్త్ ముందుకెళ్ళేది. in time delta t, the number of charges per unit volume n is the number of charges per unit volume is per unit volume n. అప్పుడు టోటల్ ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుంది? ఇన్ని ఛార్జెస్ ఉన్నాయి. సో యూనిట్ వాల్యూమ్, సో టోటల్ వాల్యూమ్, టోటల్ ఛార్జెస్ ఎంత ఫ్లో అవుతుందంటే సో ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ the amount of charge flowing through cross sectional area A in time interval in time delta t is given by so ఈ ఛార్జ్ the distance traveled by electrons or charge in time delta t is ఏమవుతుంది? డిస్టెన్స్ లెంగ్త్ ఎల్ అనుకుంటే విడి ఇంటూ డెల్టా టీనేనా? స్పీడ్ ఇంటూ టైమే కదా. విడి అని యావరేజ్ స్పీడ్తో ముందుకెళ్తుంది. డెల్టా టీ టైంలో విడి ఇంటూ డెల్టా టీ. సో ఛార్జ్ ఎంత అవుతుంది? సో ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో నెంబర్ ఆఫ్ చార్జెస్ ఇంటూ యూనిట్ వాల్యూమ్ ఎంత? ఏ ఇంటూ ఎల్ ఇంటూ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఈ, అంతేనా? చార్జ్ ఆన్ ఈచ్ ఎలక్ట్రాన్. సో మెనీ టోటల్ ఈ వాల్యూమ్లో యూనిట్ వాల్యూమ్లో ఎన్ని ఉంటే ఇక్కడ ఉన్న క్రాస్ సెక్షనల్ ఏరియా ఈ మొత్తం వాల్యూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని ఛార్జెస్ ఉంటాయి అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంటూ లెంగ్త్ వాల్యూమ్ ఇస్తుంది. వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ ఛార్జ్. ఈచ్ ఎలక్ట్రాన్ మీద ఉండే ఛార్జ్ ఈ. సో ఎన్ఏఎల్ ఇంటూ బి. సో ఎన్ఏ బిడి డెల్టా టీ ఇంటూ this is Q. So the flow of charges Q by delta. So this is the charge entry delta net charge delta Q by delta T is equal to NA BD into E. So idena current ante I is equal to NA BD into E. So current ki drift ki relation idi. Okay na, where Vd is drift velocity or drift speed. ఇక్కడ n అంటే మర్చిపోవద్దు. స్మాల్ n రాసినప్పుడు ఎప్పుడు ఇన్ జనరల్ దే విల్ బి గివెన్ యాజ్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ వాల్యూమ్. క్యాపిటల్ n రాస్తే నెంబర్ ఆఫ్ చార్జెస్. సో n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్. Actually number of electrons ఇక్కడ, charges per unit volume. A cross sectional area, E అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్.
సో ఐకిను దీనికి రిలేషన్ ఇది డ్రిఫ్ట్ స్పీడ్కి. అదే కరెంట్ డెన్సిటీ అయితే, కరెంట్ డెన్సిటీ అంటే ఏం చెప్పాను, పర్పెండిక్యులర్ గానే ఎంటర్ అవుతుంది కాబట్టి I by A దట్ ఈజ్ ఈక్వల్ టు N, ఏ వెళ్ళిపోయింది N ఇంటూ VD టైమ్స్ E. ఓకేనా. డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు N టైమ్స్ VD E. నీకు కావాలంటే ఆల్రెడీ VD అంటే ఏదో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి దీనికి రిలేషన్ ఇచ్చాం కదా, QE by M టైమ్స్ టౌ, అది తీసుకొచ్చి రాసుకోవచ్చు. ఇంకా కావాలంటే A is equal to N times Q times Q అంటే ఎంత, ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈనేగా. ఓకే, QE by M times tau into E. ఓకేనా. Q అంటే ఈనే కదా ఇక్కడ, సో దాన్ని ఈనే రాస్తే ఛార్జ్ ఈ కాబట్టి ఎలక్ట్రాన్ కాబట్టి ఏమొస్తుంది, A is equal to N E by M times E square tau. లేదంటే tau E N E square by M అని రాస్తారు. N E square by M times tau E. ఓకేనా. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాను, నెంబర్ ఆఫ్ చార్జెస్ పర్, ఇదేమో ఎలక్ట్రిక్ ఛార్జ్, ఇవన్నీ కాన్స్టెంట్, రిలాక్సేషన్ టైం కూడా కాన్స్టెంట్. సో దీని నుంచి ఇన్ జనరల్ J ఈజ్ ప్రపోర్షనల్ టు E. దీన్నే ఓమ్స్ లా అంటాం. యాక్చువల్ ఓమ్స్ లా ఇది, కాకపోతే వెరిఫై చేసే ఓమ్స్ లా ఏముంటుంది, Bకి Iకి రిలేషన్ వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్లీ దీన్ని NE స్క్వేర్ బై M ఇంటూ టౌని సో డ్రిఫ్ట్ వెలాసిటీ జనరల్ గా 10⁻⁻⁴ ఉంటుంది. ఇది సిగ్మా రాసాడు అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనే మీనింగ్. కండక్టెన్స్ కండక్టివిటీ సిగ్మా అంటే కండక్టివిటీని. సో సిగ్మా అనేది కండక్టివిటీ. సో ఇంతకీ ఇక్కడ తర్వాత